అందరికీ నమస్కారం. ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు కనుగొంటారు. మీ భావాలను మీ జీవిత భాగస్వామితో పంచుకోవాలి. మీ ప్రేమ సంబంధంలో కొంత ఒత్తిడి ఉండవచ్చు. మీ తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. గుండె జబ్బు ఉన్నవారు అధిక ఒత్తిడికి గురి కాకుండా ఉండాలి. మీ పెద్దలు చెప్పే ఏ విషయాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. మీకు దూర ప్రాంతం నుండి శుభవార్త అందుతుంది. మీ జీవిత భాగస్వామి మీకు మద్దతుగా ఉంటారు. మీరు పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందవచ్చు. మీ వంతు ప్రయత్నం చేయండి. ప్రయాణం ఆనందదాయకంగా ఉంటుంది. మీకు సాంఘిక సేవ చేయాలని కోరిక కలుగుతుంది. వ్యాపారం బాగా సాగుతుంది. మీరు మీ కుటుంబంతో సమయం గడపడాన్ని ఆనందిస్తారు. సంతోషం వెల్లివిరుస్తుంది. ఈ రాశి వారికి ఈరోజు కొత్త ఆనందాలను తెస్తుంది. మీరు ఒక దుకాణాన్ని తెరవాలని లేదా వేరే చోటికి మారాలని చూస్తున్నట్లయితే ముందుగానే అవసరమైన సమాచారాన్ని అంతా సేకరించండి. మీ ఉద్యోగులతో సంబంధాలను మెరుగుపరచుకోవడానికి మీ ప్రవర్తనలో కొన్ని మార్పులు తీసుకురావడం మంచిది. ఈరోజు మీకు ఒక మంచి పెట్టుబడి అవకాశం లభించవచ్చు. కాబట్టి దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ సమయం వృధా చేయకండి, లేకపోతే మీరు దానిని కోల్పోవచ్చు. ఆరోగ్యపరంగా ఈరోజు మీకు మంచి రోజుగా ఉంది. మీకు సామాజిక లేదా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభించవచ్చు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. మీ ప్రతిభను సామర్థ్యాలను ప్రదర్శించడానికి మీకు పుష్కలమైన అవకాశం ఉంటుంది. మతపరమైన కార్యక్రమాల్లో కూడా సమయం గడుపుతారు. అపార్థాలను సకాలంలో పరిష్కరించుకోండి. దీనివల్ల సంబంధాలు మెరుగుపడతాయి. అనవసర ఖర్చులు మీ బడ్జెట్పై ప్రభావం చూపుతాయి. యువకులు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవజ్ఞుడైన వ్యక్తి సలహా తీసుకోవాలి. బీమా పాలసీకి సంబంధించిన వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. భాగస్వామ్య పనుల్లో మీ నిర్ణయాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు పదోన్నతికి సంబంధించి శుభవార్త అందవచ్చు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. చిన్ననాటి స్నేహాలు ప్రేమ సంబంధాలుగా మారవచ్చు. ఈ రోజు కొన్ని ముఖ్యమైన లక్ష్యాలను సాధించడానికి వ్యక్తిగత సౌకర్యాలను త్యాగం చేయాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. కొన్ని పరిమితులను అధిగమించి ధైర్యంగా ముందుకు సాగాల్సి రావచ్చు. మీ పట్టుదల, క్రమశిక్షణ మరియు ఆత్మవిశ్వాసం చివరికి విజయాన్ని అందిస్తాయి. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండి ఆలోచించి వ్యవహరించడం మంచిది. ఉద్యోగ రంగంలో ప్రమోషన్లకు అనుకూలమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో చేసిన కృషికి తగిన గుర్తింపు లభించి ఉన్నత అధికారుల ప్రశంసలు అందుకోవచ్చు. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. ఆరోగ్యపరంగా సాధారణ జాగ్రత్తలు పాటిస్తే రోజంతా ఉత్సాహంగా గడుస్తుంది. వృత్తి వ్యాపార రంగాల్లో అభివృద్ధి కొనసాగుతుంది. కొత్త బాధ్యతలను సమర్థంగా నిర్వహించి మంచి పేరు సంపాదిస్తారు. ప్రేమ సంబంధాల్లో పరస్పర అవగాహన పెరుగుతుంది. వైవాహిక జీవితంలో భాగస్వామి సహకారంతో కుటుంబంలో ఆనందం, ప్రశాంతత మరియు సామరస్యం కొనసాగుతాయి. సంబంధాలలో మొదట మీ మనస్థితిని అర్థం చేసుకోవడం ముఖ్యం. మీరు ఇప్పటికే ఒత్తిడిలో ఉంటే మీ సంభాషణ తీరు త్వరగా దిగజారవచ్చు. మీ భాగస్వామితో లేదా ప్రియమైన వారితో మనసు విప్పి మాట్లాడడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఆరోపణలు చేయడానికి బదులుగా మీ అభిప్రాయాలను సూటిగా మరియు ప్రశాంతంగా వ్యక్తపరిస్తే సంబంధాలను మెరుగుపరచుకోవడానికి ఈ సమయం మంచిది. కొత్త సంబంధాన్ని ప్రారంభించేవారు ఒకరికొకరు ఆకర్షితులవుతారు. కానీ నమ్మకాన్ని నెమ్మదిగా పెంచుకోవడం ఉత్తమం. ఇతరుల మాటలకు వెంటనే స్పందించవద్దు. పనిలో క్రమశిక్షణ కీలకం. ఫైళ్లను సమీక్షించడానికి, పెండింగ్లో ఉన్న పనులను చూసుకోవడం మరియు మెరుగుదలలు చేయడానికి ఉదయం వేళలు మంచివి. మీరు ఒక పోటీ పరీక్షకు, ఇంటర్వ్యూకు లేదా ఇతర ఎంపిక ప్రక్రియకు సిద్ధమవుతున్నట్లయితే మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఒక సహోద్యోగి లేదా ప్రత్యర్థి చేసే వ్యాఖ్యలు రెచ్చగొట్టే పరిస్థితికి దారి తీయవచ్చు. మీ ప్రణాళికలను బహిరంగంగా పంచుకోవడం మానుకోండి. వ్యాపార భాగస్వామ్యాలు లేదా క్లయింట్లతో చర్చలు ముందుకు సాగవచ్చు. మీరు మీ ఆరోగ్యం పట్ల, ముఖ్యంగా రక్తపోటు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీ సోదరుడు లేదా సోదరి సహాయంతో మీరు ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంది. ఈరోజు ఇతరుల అభిప్రాయాలను విని వాటి ప్రకారం నడుచుకోవడం చాలా కీలకం. మీరు డేట్కు వెళ్తున్నట్లయితే వివాదాస్పద విషయాలను ప్రస్తావించకుండా ఉండండి. భాగస్వామ్య వ్యాపారాల్లోకి ప్రవేశించకుండా ఉండండి. ఎందుకంటే మీ భాగస్వామి మీ నుండి అక్రమ ప్రయోజనం పొందడానికి ప్రయత్నించే అవకాశం ఉంది. ఈరోజు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు విచక్షణతో వ్యవహరించండి. అనవసరమైన గొడవలు మీ సమయాన్ని పాడు చేస్తాయి. నవ్వులు, సరదా సంభాషణల మధ్య మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య ఒక పాత సమస్య మళ్ళీ తలెత్తి అది వాదనగా మారవచ్చు. ఈ రోజు మీకు అంతర్గత ఎదుగుదల మరియు ఆత్మశోధనకు అనువైన రోజు అని చెప్పవచ్చు. మీరు మీ భావోద్వేగాలను అర్థం చేసుకుని వాటిని సానుకూల దిశలో మళ్లించగలుగుతారు. మీరు మీ సంబంధాలను కూడా మరింత లోతుగా సంతరించుకోవచ్చు. దీనివల్ల మీరు మీ ప్రియమైన వారితో మనసు విప్పి మాట్లాడుకోగలుగుతారు. ఈరోజు
మీ భావోద్వేగాలు మరింత తీవ్రంగా ఉంటాయి. కాబట్టి మీ సంభాషణలను నిజాయితీగా ఉండండి. ఒక పాత సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉంది. ఇది మీకు మనశ్శాంతిని కలిగిస్తుంది. వృత్తి జీవితంలో ఏకాగ్రత అవసరం. ఒక కొత్త ప్రాజెక్టులో మీ సృజనాత్మకత ప్రకాశించవచ్చు. మీ ఆలోచనలను పంచుకోండి మరియు ఇతరులతో కలిసి పనిచేయడానికి సుముఖంగా ఉండండి. ఈరోజు కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. శారీరక మానసిక ఆరోగ్యం బాగుంటుంది. మీరు డబ్బును తెలివిగా ఖర్చు చేస్తారు. అనారోగ్యంతో ఉన్నవారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు పోటీదారులను శత్రువులను ఓడించగలుగుతారు. పనిచేసే చోట సహోద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది. మీకు తల్లి తరఫు నుండి శుభవార్త అందుతుంది. మీకు మహిళా స్నేహితులు కలుసుకుంటారు. ఆర్థిక లాభం చేకూరే అవకాశం ఉంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి అవుతాయి. ఈ రాశి వారికి ఒక ప్రత్యేకమైన రోజుగా ఈరోజు ఉంది. ఈరోజు సమయం చాలా సానుకూలంగా మరియు ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ వ్యక్తిగత శక్తి మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. దీనివల్ల మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మీరు మరింత బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఈ సమయంలో మీ సామాజిక వ్యక్తిగత సంబంధాలు కూడా మెరుగుపడతాయి. మీ ఆకర్షణ తీసి మీరు ఇతరులతో కలవడానికి ఉత్సాహంగా ఉంటారు మరియు ఇది కొత్త స్నేహాలు లేదా సంబంధాలు ప్రారంభం కావడానికి సరైన సమయం కావచ్చు. మీ సహజ సామర్థ్యాలు మరియు భావోద్వేగాలతో మీ సన్నిహిత సంబంధాల్లో సత్యాన్ని మరియు అవగాహనను తీసుకురావడానికి మీకు సహాయపడతాయి. మీ హృదయం చెప్పేది వినండి మరియు మీకు ఆనందాన్ని కలిగించే వాటిపై దృష్టి పెట్టండి. ఈ రాశి వారికి ఈరోజు ఒక అద్భుతమైన రోజు కాబోతుంది. వారి ప్రేమ మరియు సంబంధాల ప్రయాణంలో సానుకూల మార్పులు ఆశించబోతున్నాయి. మీ భావాలను పంచుకోవడానికి ఇది సరైన సమయం. ఇది సంబంధాలను మరింత బలపరుస్తుంది. ఈ రాశి వారికి దాన ధర్మాల దినంగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేయడం ద్వారా మీకు ఎంతో సంతృప్తి లభిస్తుంది. కార్యాలయంలో మీ అధికారం పెరుగుతుంది. దీని కారణంగా కొంతమంది సహోద్యోగులు మనస్తాపం చెందుతారు. కానీ దానిని పట్టించుకోకుండా పనిపై దృష్టి పెట్టండి. కార్యాలయంలోనూ ఇంట్లోనూ పనులు సజావుగా సాగుతాయి. సాయంత్రం గుడికి లేదా ఏదైనా మతపరమైన కార్యక్రమానికి వెళ్లే అవకాశం ఉంది. ఈరోజు అదృష్టం మీకు అనుకూలంగా ఉంది. మీరు మీ తండ్రితో భావోద్వేగ గాఢతను అనుభవిస్తారు మరియు మతపరమైన లేదా విద్యా సంబంధిత విషయాలపై ఆసక్తి చూపుతారు. అయినప్పటికీ పూర్తి ఫలితాలు రావడానికి ఆలస్యం కావచ్చు. మీ జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో వాదనకు లేదా తొందరపాటుకు దూరంగా ఉండడం ముఖ్యం. మీ ఆరోగ్యం మరియు దినచర్యలో మెరుగుదల సంకేతాలు కనిపిస్తాయి మరియు మీరు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి స్వేచ్ఛగా ఉంటారు. స్నేహితుల నుండి మీకు ఆర్థిక ప్రయోజనాలు లభించవచ్చు. పిల్లలు లేదా ప్రేమ వ్యవహారాల విషయంలో ఓర్పు వహించండి. మీ ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో వాదనలకు దూరంగా ఉండండి. ఈరోజు సంతోషం మీ తలుపు తడుతుంది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది మరియు మీకు ఒక ప్రత్యేక కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లభించవచ్చు. పనిలో మీ కష్టానికి గుర్తింపు లభిస్తుంది. ప్రేమైన వారిని గుర్తుకు చేసుకోవడం కూడా మీకు కొంత భావోద్వేగాన్ని కలిగించవచ్చు. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి చాలా బాగుంది. ఈరోజు సాయంత్రం వరకు మీకు మంచి మంచి శుభవార్తలు అందుతాయి. మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటారు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 4. అదృష్ట రంగు వచ్చేసి నారింజ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి. ఈ వీడియోను షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.